దయచేసి అందరు కూర్చోవాలని వేడుకుంటామని. మన సమస్య మన దగ్గర ఉండదు అనడానికి అదే మన నమ్మకం, అదే మన బలం. సో మన కోసం మనం ఈ చేసే ప్రయత్నంలో మీ అందరూ కూడా సహకరించి మనందరం ఒకే కుటుంబం అనుకొని మన వైఎస్ఆర్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లో ఒక మెంబర్ గా లోపలికి వస్తారని నేను ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ సభాముఖంగా. మన సమస్యలు ఎంతో కాలం ఉంది. అలానే 8 మంది మన ఎంపీని కలిసి తిరిగితే ఖర్చుతో కూడుకున్న పని, మన జీతాలు చాలా తక్కువ, అవునా? అందుకని నేను ఏమని పిలుపునిచ్చానంటే ఎవరి మండలంలో వాళ్ళు ఉన్న ఒక మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ కలవండి. ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లి మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తే చాలు సార్, మీ చల్ల నీడలో మేము బతుకుతాం ఆ జీతాలతో, అవకాశం ఉన్నంత వరకు చేయండి సార్ అని చెప్పి మనందరం రిక్వెస్ట్ చేసుకుంటే అది ఎంత గొప్ప పరిణామం. ఒకసారి 175 మంది తలుచుకుంటారు రేపు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు, అయ్యో వీళ్ళు మా దగ్గరికి వచ్చారు, వీళ్ళు మా దగ్గరికి వచ్చారు, వీళ్ళు మా దగ్గరికి వచ్చాడు మొత్తం అనుకుంటారు. సో ఒక మార్పును మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడ వాళ్ళం అక్కడ 13 జిల్లాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇది కూడా మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నానండి. మరొకసారి టెలిగ్రామ్ అనే గ్రూప్ పెడతాం జరిగింది. ఇప్పటికి దాదాపు 3400 మంది ఆ గ్రూప్ లో ఉన్నారు. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని మన మిత్రులు అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ ఫెడరేషన్ అనే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మనకి ధర్నాలు పోరాటాల కంటే కూడా రిక్వెస్ట్ రూపంలోనే సీఎం గారిని కలుసుకొని మన యొక్క వినతిని ఆయనకి వినిపించేటట్లుగా చేసి మన సమాన పని సమాన వేతనం తీసుకోవడానికి మీ అందరి చేతులు మీతో పాటు నేను మన కోసం మనం చేసుకునే ప్రతి ప్రయత్నానికి మీరందరూ కలిసి నాతో నడుస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఈ అవకాశం కల్పించిన మన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలండి. చేసుకొని ఈ రోజు ఈ వేదికన ఇలా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్సులు. అందులో శివకుమారి గారు ఉన్నారని నేను ఈరోజు ఉదయించుకుంటున్నానండి. నాకు ఇలా డిపార్ట్మెంట్ లో ఉన్న 1500, 2000, 800, 1000 లేదా 4000 మందిలో విడివిడిగా మనందరం పోరాటం చేసే కంటే కూడా వెళుతుంది అనే ఆశతో నేను 2021 జనవరి 5వ తారీఖున, అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఒక 6 నెలల నుంచి వర్క్ చేశాను. ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళి కలిసి వాళ్ళందరినీ ఏకం చేసి ఒక 6 డిపార్ట్మెంట్లను ఏకం చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన రిజిస్ట్రేషన్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ యొక్క నామధేయం వైఎస్ఆర్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. సో ఈ 70,000 మంది ఒక చెట్టు కింద మనం ఉంటే యూనిటీ, మన ఐకమత్యాన్ని అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు గుంటూరు తూర్పు శాసనసభ్యులు ముస్తఫా గారు, గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు సోదరులు గిరి గారు, రవికుమార్ గారు, శివపార్వతి గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఇచ్చేసినటువంటి ఆరోగ్య మిత్రులకు, మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చాలామంది పాలకులు మారొచ్చు, రకరకాల పథకాలు పెడతా ఉంటాం. కానీ ఏదైనా ఒక పథకం పెట్టినప్పుడు ప్రభుత్వం మారినా కానీ తీసివేయడానికి సాహసం చేయనటువంటి కొన్ని పథకాలు ఉంటాయి. అదే ఒక ఆరోగ్యశ్రీ చెప్పొచ్చు, ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు అంటే మీరు ఉద్యోగ భద్రత అంటున్నారు కదా, మీ వృత్తికి ఎక్కడ డోకా రాదు. ఎవరు వచ్చినా కానీ మీ యొక్క ఆ పథకాలు తీసివేయలేరు, మిమ్మల్ని తీసివేయడం కూడా జరగదు. సో అలాంటి ఒక గొప్ప పథకాన్ని మనకి ఇచ్చారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి చాలా వరకు చాలా వృత్తులు చేస్తూ ఉంటాం, రకరకాల వృత్తులు ఉన్నాయి. కానీ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉన్న వృత్తులు చాలా కొంతమందికే దక్కుతాయి. ఇందాక నాగరాజు గారు చెప్పినట్టు ఎవరైతే వైద్యం చేయించుకొని వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చి మాకు దండం పెడతారన్నారు. అది వాస్తవం. ఎందుకంటే ప్రాణం పోసినప్పుడు ఆ ప్రాణం విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ రుణపడి ఉండేటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది వైద్య వృత్తి. చేపట్టేటప్పటికి మనకు దాదాపుగా వైద్యం అంటే అందని ద్రాక్షగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు, గతంలో ఏదైనా గుండె జబ్బు వచ్చినా, లేదంటే మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినా, లేదంటే వైద్యం చేయించుకునేటువంటి ఏదైనా పెద్ద జబ్బులు వచ్చినప్పుడు చాలా వరకు ఎవరన్నా ఆస్తి ఉంటే, చిన్న చిన్న ఆస్తులు ఉంటే అమ్ముకుని మరి వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండే. లేదు అంటే అమ్ముకోవడానికి ఏది లేదంటే
కనీసం ఏదైనా అప్పులు ఇస్తే అప్పిచ్చేవాడి దగ్గరికన్నా వెళ్ళి బతిమలాడుకుని వైద్యం చేయించుకునే పరిస్థితి. అది కాదంటే ఇంకా అలాగే ఇంట్లోనే ఉండిపోయి మరి మరణించే ఎప్పుడు వస్తుందా మరణం అని ఎదురు చూసేటువంటి దారుణమైన పరిస్థితుల్లో గౌరవ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి వారు ఈ పరిస్థితులన్నీ గమనించి ఒక చక్కని పథకాన్ని మన రాష్ట్రానికి అందించడం జరిగింది. పనికి తగ్గ వేతనం అయితే లేదండి. మేము అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము సత్యవాదాన్ని కలవడం జరిగింది. ఆయన చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా క్యాడర్ కూడా పెంచమని చెప్పాము. అయితే ఉన్న సిబ్బంది తక్కువ, హాస్పిటల్స్ ఎక్కువయ్యాయి. ప్రతి మిత్ర మీద పని ఒత్తిడి పెరిగిన సందర్భంలో కొన్ని చోట్ల కొన్ని అపశృతులు జరుగుతుండొచ్చు. అది మేము ఒప్పుకుంటున్నాము. కానీ దానికి చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వకుండా ఏకంగా మిత్రాలందరినీ తీసివేయడం అన్నది అది కొంచెం బాధాకరమైన విషయం అండి. ఫస్ట్ 17 మందిని తొలగించారు. తర్వాత గుంటూరు జిల్లాలో మళ్ళీ ముగ్గురిని ఆకస్మిక తనిఖీ అని చెప్పేసి ముగ్గురు మిత్రాలను తీసేయడం జరిగింది. 70 మంది షోకాసులు ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఏపీ మొత్తం. ఇవన్నీ కొంచెం అంటే మిత్రాలందరినీ రోడ్డు మీదకి వేసినట్టుగా ఉంది. వాళ్ళ బతుకులన్నీ రోడ్ల మీదకి వచ్చాయండి. కొంచెం దయచేసి మా ఎందుకు దయ ఉంచి మేము ఏమన్నా చిన్న తప్పునేమన్నా చేస్తే మీ బిడ్డలుగా భావించి మమ్మల్ని అందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా, తొలగించబడిన మిత్రాలందరినీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా సభాముఖంగా పత్రికాముఖంగా నేను అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. కర్నూలు జిల్లా ముందుగా మీడియా సోదరులకు నా శుభాభినందనములు. మేము యూనియన్ స్టార్ట్ చేసి 2010 నుంచి దాదాపుగా నిరంతరంగా యూనియన్ను కొనసాగిస్తూ వస్తున్నాము. మేము ఎలాంటి ప్రధానమైన డిమాండ్లతోనే ముందుకెళ్ళాం తప్ప గవర్నమెంట్కి ఎలాంటి అపరాధం చేసేటువంటి కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్ కాలేదు. దయచేసి గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేసినా కూడా కోర్టుల వరకు వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా కూడా గత ముఖ్యమంత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. 3,500 నుంచి ఈరోజు 10,500 తీసుకుంటున్నాము. ఇదంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్లే కృపవల్లే అని మేము భావిస్తున్నాము. మేము వారికి సైనికుల్లాగా ఆరోగ్య మిత్రులు పనిచేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యమిత్ర అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆరోగ్యమిత్ర స్కీమ్ అంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లాగా మేము పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రులకు మాతోటి ఉడతా భక్తిగా సాయం చేశామని చెప్పేసి అదేవిధంగా ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏమంటే ముఖ్యమైనటువంటి మా ప్రధాన డిమాండ్లు ఉద్యోగ భద్రత అయితేనే, మీరు గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినటువంటి మిత్రాస్కు వారికి తిరిగి ఉద్యోగాలు ఇప్పించడంలో అయితేనేమి, తీసినటువంటి షోకాజ్ నోటీసులు ఇవ్వడం అయితేనేమి, వారు అపరాధం చేయకుండా కూడా చేసినారని చెప్పేసి అపరాధంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్లి కేసులు పెట్టించడం జరిగింది. అలాంటి 20 మంది మిత్రాలను కూడా ఈ గుంటూరు జిల్లాలో చేయడం జరిగింది. కాబట్టి వారి కేసులు కూడా వివిధ రాష్ట్ర జిల్లాలు దాదాపు 13 జిల్లాలో ఇలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటనేటువంటి మాకు అర్థం కావడం లేదు. మేము జగన్ గారి కుటుంబ సభ్యులము, మాకు ఇలాంటి శుతిమెత్తనైనటువంటి హెచ్చరికలను అయితే స్వీకరిస్తాం కానీ తీవ్రమైనటువంటి పరిణామాలని మేము భరించలేకపోతున్నాం. కనుకనే ఈ వేదికను ఆత్మీయ సమ్మేళనంగా గుర్తించి గుంటూరు సభలోన ఈడ మేము 15వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే రాష్ట్ర మంత్రివర్యలో మేకతోటి సుచరిత గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యులు ఇద్దరు వచ్చి హాజరు కావడం జరిగింది. వారు మాకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి ఉద్యోగ భద్రత గ్యారంటీ ఉంటుంది, ఎలాంటి అభద్రతా భావానికి మీరు గురి కావద్దండి బాబు, దయచేసి మరొకసారి నేను అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రధానమైన డిమాండ్లతో నా దగ్గరికి రండి, సీఎం గారికి మిమ్మల్ని కల్పించి మీ ఉద్దేశాలు అయితేనేమి, మీ సమస్యలు అయితేనేమి మేము సూటిగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను సాల్వ్ చేస్తామని మాకు క్లారిటీగా మేడం గారు చెప్పడం జరిగింది. దయచేసి మేము అన్యతగా భావించకుండా ముఖ్యమంత్రి వారిలో మేము సోదరాభావంతో పనిచేయడం జరిగింది. గతంలో మేము కూడా ఆరోగ్యమిత్ర ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా వారిని పాదయాత్రలో గత ఎన్నో సార్లుగా కలవడం జరిగింది. 8 సార్లు పర్సనల్ గా కూడా కలవడం జరిగింది. దయచేసి యూనియన్ అంతా మేము బృందంగా యూనిటీగా ఉన్నాము. ఒకటే ఏఐటీసీ అఫిలియేట్ యూనియన్ ఉంది కాబట్టి మేము అనుబంధ సంస్థ. కాకపోతే కమ్యూనిస్టు ఏదైనా కానీ మనం ఒక యూనియన్ స్టార్ట్ చేసేటప్పుడు అనుబంధం అనేది ఒకరిని కనబరుచుకోవాలి. కాబట్టి
మీరు అన్యతగా భావించకుండా ఏఐటీసీ అనేటువంటి ప్రధానమైనటువంటి యూనియన్ అనేటువంటి ఉద్దేశాన్ని పక్కకు తొలగించి మేము ఐక్యతా భావంతో ప్రభుత్వానికి ఏదైతే మీరు చెప్పారో పని రాష్ట్ర దేశ దశ దిశల ప్రపంచ వ్యాప్తంగా ఈ స్కీమ్ ని ఏ విధంగా అయితే పేరు తెచ్చారో ఆ విధమైనటువంటి పేరును మేము తీసేయమని చెప్పేసి సీఎం గారికి మీ ద్వారా తెలియజేస్తూ మిగతా ఇక్కడ వచ్చినటువంటి మిత్ర సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో ఆరోగ్య సిబ్బంది పాత్ర ఇవన్నింటినీ చర్చించుకొని నూతన ఉత్తేజంతో ఇంకా ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్రంలోని నలుమూలలకి, అలాగే దేశంలోని నలుమూలలకి, అలాగే విశ్వమంతటా రాష్ట్ర ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకునేలాగా మేమంతా నూతన ఉత్తేజంతో పనిచేయాలని చెప్పేసి ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మేకతోటి సుచరిత గారికి ఒక విన్నపాన్ని విన్నవించుకున్నాము. మావేవైతే సమస్యలు ఉన్నాయో ఆరోగ్యశ్రీ సిబ్బంది క్యాడరు మరియు వేతనాల పెంపు, కొత్తవారి జీతాల పెంపు, అలాగే కోర్టులో ఉన్నటువంటి వ్యాజ్యం, ఇవన్నీ వీటన్నింటిపైన మేడాన్ని రిక్వెస్ట్ చేశాము. సీఎం గారిని కల్పించడానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి అడిగాము. మేడం గారు మాట ఇచ్చారు, కల్పిస్తానని చెప్పారు. మా సమస్యలపైన సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించేలాగా సీఎం గారి దగ్గర అవకాశాన్ని తీసుకొని మీకు న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పారు. కాబట్టి మేమంతా ఆరోగ్య మిత్రులం, ఆరోగ్యశ్రీ సిబ్బంది అండి. అన్ని జిల్లాల నుంచి ఇక్కడ కలవడం జరిగింది గుంటూరులో. ఈ సభ నుండి మేము తీసుకెళ్లేదేమంటే, మేము ప్రజలకి సేవలు అందించడానికి ఉన్నాము, ఖచ్చితంగా సేవ అందిస్తాము, ఆరోగ్యశ్రీ పథకాన్ని డెవలప్ చేయడానికి కృషి చేస్తాము, విశ్వమంతా తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సభలో తీర్మానం చేసుకుని మేము వెళ్తున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. ఏదైనా సమస్య వస్తే, జబ్బు వస్తే ఆరోగ్య మిత్ర అని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఉంటారు, వారి ద్వారా పూర్తిగా ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు. అలాగే ఆసరా అని చెప్పి ఒక్కొక్కరికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఒక రోజుకు 225 రూపాయల చొప్పున వారికి ఆసరా అమౌంట్ని ఇస్తారని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. ముఖ్యమైన మీ సమస్య తీసుకురాలేదు ఏది డిపార్ట్మెంటల్ గా, కానీ స్టేట్ లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క ఎంప్లాయీని యాప్ కోర్స్ ఏపీ కోర్స్ లో పెట్టి మనకు ఒక అవకాశం కల్పించారనే అది చాలా గొప్ప విషయం అండి. అది ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోకూడదు, అన్నం పెట్టిన చేయడం మర్చిపోకూడదు అంటారు. ఖచ్చితంగా మనందరం ఆ మేలుని చాలా మంది మనందరికీ ఇప్పుడు ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా అందరం ఏకమై ఇప్పుడు ఆరోగ్య మిత్ర వాళ్ళు 15వ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. విద్యారాణి వచ్చింది అంటే ఎందుకు? మనందరినీ తీసుకొచ్చే కుటుంబాలు పెట్టారు ఆయన పెట్టారు కాబట్టి మనం ఒక వేదికలో అందరం కూర్చోగలుగుతున్నాం. సో ఇది ఆయన ఎవరు కూడా గతంలో నేను వెళ్ళున్నానండి మంత్రి దగ్గర, ఆయన అన్నారమ్మా మీరు ఒక సంఘం పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్కి మీ వాయిస్ చూపిస్తుంటే మిమ్మల్ని అందరూ ఏకం చేస్తే మీరు మా మాట వింటారా అని రోజుల్లో కూడా మనం విన్నాం. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కీలకమైన నిర్ణయం, మంచి గొప్ప మనకి మార్పు అనేది. మన ఉద్యోగ భద్రత లేదని బాధపడుతున్నారు, అక్కర్లేదండి. అఫ్కోర్స్ లో పెడితే మనకు ఉద్యోగ భద్రత ఇచ్చినట్లు, దాంట్లో డౌటే లేదు. అసలు మన ఉద్యోగానికి ఎటువంటి డోకా లేదు. ఈ 50,000 70,000 మందిని పెరుగుతూనే వెళ్ళింది తప్పితే యాప్కోస్ ద్వారా తగ్గుతూ మాత్రం వెళ్ళి పెట్టి మనందరినీ ఏకం చేసిన సందర్భంగా నాకు ఒక ఆలోచన కలిగి, ఎక్కడైతే మనం ప్రతి డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మీరందరూ చాలా గొప్పగా ఈ రోజు సర్వీస్ చేసి ఎంతో అమూల్యమైన చేసి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మామూలుగా మిత్రాల ద్వారా సత్కరించదు. ఒకసారి గట్టిగా చేశారా? గట్టిగా రాష్ట్ర ముస్లిం వెల్ఫేర్ అధ్యక్షుడు గౌరవనీయులు
రఫీ గారిని కూడా మిత్రాస్ ద్వారా వారిని కూడా సత్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిత్రాస్ ఆహ్వానం. బాబు కాంతి గారిని కూడా సత్కరించవలసిందిగా గౌరవనీయురాయలు పెద్దలు దివ్యరాణి గారికి మన మిత్రాల ద్వారా షార్ట్ కట్ అన్నమాట. వీళ్ళందరూ చేస్తున్నారు, ఆయన కూడా ఇటు సపోర్ట్ కొట్టలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 4వది నగ్నాలయం, 5వది దేవాలయం. అంటే ఈ ఆలయాల వరుసలో విద్యాలయం మొదటిదైన స్కూల్ ఏదైతే ఉందో, తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చాక తల్లి నేర్పిన టీచర్ నేర్పుతారు. టీచర్ నేర్పిన జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని కొద్దిగా మెరుగైన దాన్ని సమాజానికి ఇచ్చే క్రమంలో మనకిచ్చిన చదువు, మనకిచ్చిన జ్ఞానం, మన తల్లిదండ్రులు పెద్దలిచ్చిన స్ఫూర్తి, మనలో ఉన్న ఆలోచనల్ని ఈ సమాజంలో సేవ చేసే క్రమంలో భాగంగా వైద్యాలయం చదువుకున్న దాన్ని మన మైండ్కి తీసుకొచ్చి మనం సమాజానికి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా వైద్యం ఉంటుంది. ఆ వైద్యాలయంలో పనిచేసే అది ఆలయం అమలు చేయమని చెప్పేసి అడిగామండి. క్యాడర్ అమలు చేయమని చెప్పి ఇప్పటివరకు మనకి క్యాడర్ అమలు చేయలేదు. అలాగే కొత్తగా రిక్రూట్ అయినటువంటి మిత్రాస్ ఉన్నారు, వారందరికీ శాలరీస్ పెంచాలని చెప్పేవాడిని. జాబ్ సెక్యూరిటీ కల్పించమని అడిగాము. ఎందుకంటే మేము ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, మొదలుపెట్టినప్పటి నుంచి 15 సంవత్సరాలుగా కష్టపడి ఈ స్కీమ్ ఉన్నత స్థాయికి రావడానికి కృషి చేశాం. కాబట్టి మాకు న్యాయంగా రావాల్సినటువంటి డిమాండ్స్ నెరవేర్చమని చెప్పేసి, ఈ డిమాండ్స్ నెరవేర్చడానికి సీఎం గారితో ఒక అపాయింట్మెంట్ ఇప్పించమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకున్నామండి. కాబట్టి మేడం గారు ఆ రిక్వెస్ట్ని ఆమోదించారు. సీఎం గారితో కల్పించేటట్టు అవకాశం కల్పిస్తానన్నారు. మరియు జగన్ గారితో న్యాయం చేయించాలని కృషి చేస్తానని కూడా మాకు మాట ఇచ్చారు.